హరీష్ రావుకు సిట్టు విచారణ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ లీడర్ సాయి కిరణ్ యాదవ్ ఉన్నారు. అన్న ఏంటి హరీష్ అన్నకి నోటీసులు ఇవ్వడానికి ఎట్లా వస్తున్నారు? మీకు నాకు ఇద్దరు కూడా బోరింగ్ సబ్జెక్ట్ ఇది. 2 సంవత్సరాల నుండి మీరు అడుగుతూనే ఉన్నారు, మేము చెప్తూనే ఉన్నాము. 2 సంవత్సరాలు అయిపోయింది మీరు అడగబట్టి ప్రశ్న. ఫోన్ ట్యాపింగ్ ఏంది, కాళేశ్వరం ఏంది, ఈ రేస్ ఏందని. ప్రభుత్వానికి ప్రజలకు ఏం చేయాలి అనే ఆలోచన పోయి డైవర్షన్ పైన డిపెండ్ అయిపోయి బతకడం అనేది చాలా విచిత్రమైన పరిస్థితి. ఒక గవర్నమెంట్కి ఇన్ని హామీలు ఉన్నాయి వాళ్ళు ఇచ్చినాయి, ఇన్ని గ్యారెంటీలు ఉన్నాయి వాళ్ళు ఇచ్చినాయి, అది వదిలేసి ఈ సీరియల్ ఎపిసోడ్ని ఎప్పుడు మాకు డైవర్షన్ కావాలన్నా ఏం జరుగుతుంది? లాస్ట్ 10 డేస్ నుండి ఒక మంత్రి పైన ఒక ఐఏఎస్ మధ్యలో జరిగిన వ్యవహారం, తర్వాత డిప్యూటీ సీఎంకి బొగ్గు కుంభకోణానికి మధ్యలో వ్యవహారం, దీనివల్ల 2 ఛానల్ యాజమాన్యాలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండే అన్న వ్యవహారం. అది భారతదేశంలోనే చాలా పెద్ద కుంభకోణం కదా ఇట్లా బయటకు రావడం. ఫస్ట్ టైము జరుగుతుండగా డైవర్షన్ ఎట్లా చేయాలి? దీంతోపాటు ఇంకో భయం తనకి. 15-20 రోజులు నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉండట్లేదు, తెలంగాణ రాష్ట్రంలో. వీళ్ళు ఏం కుంపట్టి పెడతారు, ఎవరిని ఎట్లా ఉంటుంది, నా సీట్ ఉంటుందా లేదా అని హరీష్ రావు గారి పైన ప్రెస్ మీట్ పెట్టినారు కాబట్టి ప్లే చేద్దాము ట్రిక్ అనుకున్నారు. కానీ ఏమవుతుంది? హరీష్ రావు గారిని పిలిస్తే ఏం చేసినా అని చెప్తారు. ఏం చెప్తారు హరీష్ రావు గారు? ఉద్యమం చేసిన, తెలంగాణను సాధించిన, అభివృద్ధి చేసిన, ఆ 3 తప్ప ఇంకేమైనా చెప్పడానికి ఉంటుందా? ఇవన్నీ వేస్ట్ టాక్టిక్స్ మీరు యూజ్ చేసేవి. మీరు ప్రజలని మా పైన ఉన్న ప్రేమని డైవర్ట్ చేయలేరు. ప్రజలు మీరు ఎంత బుర్ర చల్లినా మా పైన వాళ్ళకి తెలుసు నీళ్ళెవరో వాళ్ళెవరో. మీకు డైరెక్ట్గా ఒకటే డిమాండ్ అండి. మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పదే చెప్పినారు. ఈరోజు సందర్భం కాబట్టి మళ్ళీ చెప్తున్నాము, మీ పైన ఏసీబీ కేసు ఉంది, మా పైన ఏసీబీ కేసు ఉంది. ఇద్దరం లైట్ డిటెక్టర్ టెస్ట్లో కూర్చుందాం, ఎవరు నీళ్ళో ఎవరు పాలో తేలిపోతుంది కదా. అంతకన్నా ఓపెన్గా ఏముంటుంది? ఈ ఊకే ఎందుకు, ఈ సీరియల్స్ ఎందుకు మనకి అని చెప్పినారు. నిజంగా ఉందా సిచ్యువేషన్? అట్లా ముఖ్యమంత్రి వచ్చేలోపు ఇక్కడ ముఖ్యమంత్రి మారే భయం ఏమన్నా రేవంత్ రెడ్డికి ఉందా? 100% ఉంది. అది కొని తెచ్చుకుంది ముఖ్యమంత్రి. మొన్న ఖమ్మం వేదికగా తెలుగుదేశం నాయకులని వాళ్ళు మాట్లాడిన విధానాన్ని పైన ఉన్న కాంగ్రెస్ అభిమానులే కదండి. డిప్యూటీ సీఎం గారు ఏమన్నారు? రాజశేఖర్ రెడ్డి అభిమానిని కాబట్టి నా పైన కక్ష అన్నారు. ఏ గవర్నమెంట్లో? ఆయన గవర్నమెంట్లో ఏ స్థాయిలో ఉన్నారు? డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. అంటే మీకు అర్థమవుతుంది కదా, సంథింగ్ ఈజ్ కుకింగ్ బిహైండ్. తెలుసు ఆయనకు, 100% తెలుసు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ పైన ఆయనకి గ్రిప్ లేదు. ఒక సిట్టు ఆయనకు తెలియకుండా వేస్తారంటారు. నాయకుల పైన గ్రిప్ లేదు, జనాలపైన గ్రిప్ లేదు. 3 కోల్పోయిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. 100% ఏదైనా జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి అట్లీస్ట్ ఇవన్నీ డైవర్షన్ పెడితేనన్నా కొంచెమన్నా ఆయనకి ఉపశమనం కలుగుతుంది. ఆ స్విట్జర్లాండ్లో కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు అని ఇష్టం దాంతోనే వేసిపోయినాడు. మొన్నటికి మనం మీ ఫాదర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మీద కూడా ముఖ్యమంత్రి మాట్లాడడానికి సంబంధించిన కేసులకు సంబంధించి 2 కేసులు ఫైల్ అయ్యాయి. ప్రతిపక్షాల మీద కంటిన్యూ ఇలాంటి కేసులు ఎలా చూస్తున్నారు మీకు సంబంధించి? బీసీ నాయకుడు మాట్లాడితే కేసు, ముఖ్యమంత్రి గారేమో దిమ్మలు గులగొట్టండి అనొచ్చు డైరెక్ట్గా. దిమ్మలు గులగొడితే ఏమవుతుంది? మీ ఆస్తిని గులగొడితే ఏమవుతుందండి? వైలెన్స్ ప్రేరేపిస్తారు, అంతే కదా. మాట్లాడవచ్చు, పేగులు మెడలేసుకొని తిరగొచ్చు ఆయన. అటువంటి మాటలు ఆయననే కదా నేర్పించింది. అందులో శ్రీనివాస్ యాదవ్ గారు కూడా సందర్భోచితంగా అప్పుడు ఉన్న ఉద్వేగం, సికింద్రాబాద్ కార్పొరేషన్ని అణిచివేస్తున్నారు, సికింద్రాబాద్ పేరుని నామరూపాలు లేక చేస్తారేమో అని ఒక లోకల్గా ఉన్న ఆ హీట్ మూమెంట్లో ఒక మాట అన్నారు. ఆయన నిన్ననడం తప్పేముందని దానిలో. 100% ముఖ్యమంత్రి గారు ఏ భాష నేర్పించారో ఆ భాషనే వస్తుంది కదా అందరికీ. అందులో మేము ఇంకా చాలా తక్కువ మాట్లాడుతున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యం పైన నమ్మకము, 40 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నాము, మనకి తెలుసు కాబట్టి, మంచి చెడు తెలుసు కాబట్టి ఇంకా సాఫ్ట్గా మాట్లాడుతున్నాం. మీ భాష ఎవరు మాట్లాడరు, మీ పైన కేసులు ఉండవు, దానిపైన కూడా న్యాయ పోరాటానికి వెళ్తున్నాము. ఏదైతే ఖమ్మంలో తాను మాట్లాడి దిమ్మలు కూల్చాలి, వైలెన్స్ ప్రేరేపించే విధంగా మాట్లాడినారు, కోర్టుకి వెళ్ళిన ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ అయితే ఏంటండి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేమా? సో కోర్టు ద్వారా వెళ్ళాలని చూస్తున్నాం. మరి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎన్టీఆర్ని పొగడం, దిమ్మలు కూల్స్తేనే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుంది అనడం ఎట్లా చూస్తున్నారు మీరు దానికి సంబంధించి? చెప్తున్నాను కదా, ఆ వేదిక పైన ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా సర్ప్రైజ్ అయిపోయినారు. ఇది మన ప్రోగ్రామ్ అవుతుందా, లేకపోతే ఇది టీడీపీ ప్రోగ్రామ్ అవుతుందా? ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ జరుగుతుంది అంటే హై సెక్యూరిటీ మధ్యలో జరుగుతుందండి. అక్కడ అన్ని స్క్రీన్ చేసి స్క్రూటినీ చేసి పంపిస్తారు. అంటే ఇష్టపూరితంగా జరిగినట్టే తెలిసిపోయింది కాబట్టి ఇష్టపూరితంగానే జరిగింది అది. ఇందులో నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు ఈ 2 ఇయర్స్ తర్వాత తనని ఏ పార్టీ పట్టించుకోదు. తనకంటూ స్వతహా ఒక జెండా పెట్టుకోవడం తప్ప తనని విశ్వసించే వ్యక్తులు ఎవరూ లేరు, 2 రాష్ట్రాల్లో లేరు.
టీడీపీని యాక్టివ్ చేయడానికి ఏమైనా ముఖ్యమంత్రి ట్రై చేస్తున్నాడా? మరి మాటలు కూడా అట్లనే చేస్తుంటే దానికి సంబంధించి కొంచెం బలం చేకూరేటట్టు కూడా ముఖ్యమంత్రి మాట్లాడడం, ఎన్టీఆర్ను పొగడడం, పాత టీడీపీని గుర్తు చేయడం, ఎందుకంటే పేదవాళ్ళకు న్యాయం చేసిన టీడీపీ. సో దానికి సంబంధించి ఇట్లా ముఖ్యమంత్రి వరుసగా మాట్లాడుతున్నాడు. అవన్నీ ఏమి ఉండవు ఆయనకి, ఏ పుట్టగా ఆ గొడుగు. అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కాంగ్రెస్ డెవలప్ చేస్తాడా, టీడీపీని చేస్తాడా? తన ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ కదా అని డెవలప్ చేయాల్సింది తను. ఇక్కడ నన్ను నమ్మటం లేరు, కొత్త షిప్ ఆలోచిద్దామని చూస్తున్నారేమో. వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు ఏమన్నా మాట్లాడుకోవచ్చు. తెలంగాణకు సంబంధించి మాత్రం ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యతలు చేయాలి. ఫస్ట్ పార్టీ విషయం వాళ్ళ పార్టీ ఏమైనా చేసుకునియండి, మాకు సంబంధం లేదు. వాళ్ళ స్వేచ్ఛ. ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్లో ఉంటారా, టీడీపీలు ఉంటారా, సొంత పార్టీ పెట్టుకుంటారా, బీజేపీలకు పోతావా, అది వాళ్ళ ఇష్టం అండి, అది వ్యక్తిగత విషయం. అది మీరు యాజ్ అ చీఫ్ మినిస్టర్గా మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, ప్రజలకి మీ గ్యారంటీలు నెరవేర్చండి, ఇది మా డిమాండు. దీన్ని మేము మీరు ఎంత డైవర్ట్ చేసినా పోము. మీరు అణచివేస్తా అంటే రెట్టింపు ఉత్సాహంతో పైకి వస్తాం తప్ప మేము మాత్రం అణచివేయబడము. ఇంకొక 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి కూడా పదే చెప్తున్నాడు, వచ్చే 5 ఏళ్ళు కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పేసి. ఎలా ఉండబోతుంది? కంటిన్యూగా మీ నాయకులకు సంబంధించి కేసులు చూస్తున్నాం, బెదిరింపులు, వైలెన్స్ చూస్తున్నాం. ఇట్లాగే మీ పార్టీ నాయకుల మీద వేధింపులు జరిగితే ఎలా ఉండబోతుంది? మీ యాక్షన్ ప్లాన్ ఏంటి అసలు? ఇట్లా ఉండబోతుంది. మా నాయకుల పైన మీరు టచ్ చేయడానికి వస్తే ఇట్లనే ఉంటుంది. ఎందుకంటే 60 లక్షల సైన్యం ఉన్న పార్టీ అండి మాది. అందులో మా నాయకత్వం ఎప్పుడైనా అభివృద్ధి సంక్షేమం చేసింది, కరప్షన్ ఎప్పుడు చేయలేదు. చేస్తే ఇంత పార్టీగా ఆగదు. మీరు 2 సంవత్సరాలు ఎన్ని కుంభకోణాలు చేసినారు? ఈ 2 సంవత్సరాలలో మా 3 పేర్లు మా పైన బురద జల్లుతూ మీరెన్ని చేసినారు? గడిచిన సంవత్సరంలోనే కదండి. మీరు ఎన్నిసార్లు ఐపీఎస్ ఐఏఎస్లను మార్చినారు? దేనికోసం మార్చినారు మాకు తెలియదా? మీరు చేసే కరప్షన్ వాళ్ళు సహకరిస్తలేరు కాబట్టి మార్చగలిగినారు. మీరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు కదండి మీ గవర్నమెంట్లో. ఐఏఎస్లు ఎందుకు తీసుకుంటారు అట్లా? ఎప్పుడు వస్తుంది ఈ పరిస్థితి? మీరు చేసే కరప్షన్ తట్టుకోలేక వస్తుంది. ఇటువంటి పరిస్థితులలో 3 సంవత్సరాలు ఉంది అయ్యో బాబో అని బాధపడని వ్యక్తే లేడు తెలంగాణలో. మీరు ఇదే మైక్ ఊర్లలో పోయి రైతు దగ్గర పెట్టండి, వాళ్ళు చెప్పే మాటలు వినలేం మనం. అంటే వాళ్ళ ఆక్రోషం ఎప్పుడు వస్తుంది? తనకేమో అన్యాయం జరుగుతూ వస్తుంది. ఎవరు చేయాలి అన్యాయము? ఒక గవర్నమెంట్ చెప్పిన మాటని నిలబెట్టుకోకపోతే, మోసం చేస్తే ఇటువంటి ఆక్రోషణ వస్తుంది. 3 సంవత్సరాలు ఉంది అనడము మీరెంత బాధపడుతున్నారో నేను అంతే బాధపడుతున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.